హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మహాశివరాత్రి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం, రాత్రంతా జాగారం. ఈ రెండే కదా. దాంతోపాటు శివుడికి చేసే అభిషేకాలండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి. ఇంతకీ ఈరోజు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం మనం. ఎందుకు అంటే, మొదటిగా క్షీరసాగర మథనం. పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ క్రమంలో ముందుగా బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు. మరి శివుడు మింగితే ఆ ఆ విషం ఒళ్ళంతా పాకుతుంది కాబట్టి ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులు కలిసి 5 జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడుతారండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడుపాడిన 5 జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటామండి. ఈరోజు ఉపవాసం, జాగరణ భక్తులు శివారాధన చేస్తారు. ఇంతకీ ఈ గరళాన్ని కంఠంలో దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠేశ్వరుడయ్యాడండి. దాంతోపాటు రోజంతా ఉపవాసం చేసి ఈ 5 జాముల కాలాన్ని నిద్రపోకుండా జాగరణ చేస్తారు కాబట్టి మహాశివరాత్రికి అంత ప్రత్యేకమైన విశిష్టత ఉంది. దీనికే మనం ఇంకొక చిన్న కథ కూడా చెప్పుకుందాం. ఈ జాగరణ వెనుక ఒక చిన్న కథ మీకు తెలుసా? నేను చెప్తాను. ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. రోజు అడవికి వెళ్ళి జంతువులని వేటాడి తన కుటుంబాన్ని ఆహారాన్ని తెచ్చేవాడు. కానీ ఒకరోజు అంతా తిరిగినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. భోజనం లేకుండా ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు ఆకలితో బాధపడతారని ఏదైనా జంతువుని దొరికితే బాగుంటుంది అనుకున్నాడు. అలా తిరుగుతూ పోతుండగా ఒక చెట్టు కింద ఉన్న నీటి కొలను కనిపించింది. ఇక్కడికి నిశ్చయంగా జంతువులు తాగడానికి వస్తాయి అనుకుని ఆ చెట్టు మీద కూర్చుని ఎదురు చూడటం మొదలుపెట్టాడు. రాత్రి పెరిగేసరికి చలి ఎక్కువైంది. చేతులు గడగడా వణికిపోతున్నాయి.